గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో ఫిబ్రవరి 2026లో వృషభ రాశి వారికి ఫలితాలు అనేవి ఎలా ఉండబోతున్నాయో వివరిస్తాను. శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుత సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. ముఖ్యంగా మీరు ఈ నెలలో జాగ్రత్తగా ఉండాల్సింది ఆరోగ్యపరంగా. ఒత్తిడి వల్ల ఆరోగ్యం అనేది కాస్త చెడే అవకాశాలు ఉంటాయండి. దానికి మెయిన్ గా కారణం ఏంటంటే 4వ ఇంట్లో కేతు ఉండటం. కేతువు దుష్టగ్రహం. 4వ ఇల్లు అనేది మాతృస్థానం అంటారు, అంటే తల్లికి కుటుంబానికి సంబంధించినది. కేతు 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీలో ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఆందోళన అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి. కేతు 4వ ఇంట్లో ఉంటే రాహు 10వ ఇంట్లో ఉంటాడు. 10వ ఇల్లు అనేది వృత్తికి సంబంధించినదండి. వృత్తిపరంగా అనుకూలంగానే ఉంటుంది. కెరీర్ పరంగా బాగుంటుంది వృషభ రాశి వారికి ఈ మాసంలో. పైగా ఈ ఫిబ్రవరి మాసంలో పంచగ్రహ కూటమి జరగబోతుంది. అంటే మీ వృత్తి స్థానంలో, కెరీర్ కి సంబంధించినటువంటి స్థానంలో 10వ ఇంట్లో బుధుడు, శుక్రుడు, సూర్యుడు, కుజుడు, రాహు, ఈ గ్రహాల యొక్క కలయిక అనేది మీ 10వ ఇంట్లో జరుగుతుంది. ఎవరైతే మెరుగైన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ అవకాశాలను అందిపుచ్చుకోండి. ముఖ్యంగా మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు 10వ ఇంట్లో ఉంటాడండి. కానీ ఈ ఫలితాలు అనేవి ఫిబ్రవరి 23వ తారీఖు వరకే. 23వ తారీఖు తర్వాత అంగారక యోగం అనేది ఏర్పడుతుందండి. అంటే రాహువు కుజుడు యొక్క కలయిక ఉంటుంది కాబట్టి మీలో కాస్త అగ్రెసివ్నెస్ అనేది పెరుగుతుంది. అంటే దూకుడుతనం అనేది పెరుగుతుంది వృత్తిపరంగా. అంటే మీతో పాటు పనిచేసే వారితో కానీ, మీ పై అధికారులతో కానీ కాస్త అగ్రెసివ్గా ఉంటారు. కాబట్టి వృషభ రాశి వారి మాసంలో జాగ్రత్తగా ఉండవలసినది 3 విషయాల్లో అండి. 1, ఆరోగ్యపరంగా. కేతు 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కుటుంబ పరంగా ఒత్తిడిని తీసుకోవద్దు. ఏ చిన్న ఇష్యూ వచ్చినా ఎక్కువగా ఆలోచించకుండా, చిన్న విషయాన్నే పెద్దది చేయకుండా దానిని శాంతంగా సెటిల్ చేయడానికి ప్రయత్నించండి. నిజానికి ఈ మాసంలో వృషభ రాశి వారికి కుటుంబ పరంగా ప్రాబ్లమ్స్ ఉండవు, కానీ ఊహించుకుంటారు. కుటుంబంలో వారు నాకెవరో సహకరించట్లేదు అనేటువంటి ఫీలింగ్ మీలో రావచ్చు. 23వ తారీఖు తర్వాత ఏమో మీలో కోపం అనేది కాస్త ఎక్కువగా పెరుగుతుందండి. దూకుడుగా బిహేవ్ చేస్తారు. ఎందుకంటే కుజుడు రాహు యొక్క కలయిక మంచిది కాదు. మీ పై అధికారుల పైన కానీ, మీతో పాటు పనిచేస్తున్న వారిపైన కానీ ఎంత కోపం ఉన్నా మీకు ఫిబ్రవరి 23వ తారీఖు తర్వాత ఆ కోపాన్ని బయట పెట్టవద్దు. వృత్తిపరంగా మీ ప్రతిష్టను దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వృషభ రాశి జాతకులకు ఫిబ్రవరి 23వ తారీఖు తర్వాత అంగారక యోగ కారణం వల్ల మీ కోపమే మీకు శత్రువు అవుతుంది. కాబట్టి శాంతంగా వ్యవహరించండి. మెయిన్గా ఈ మాసంలో పాజిటివ్ పాయింట్ ఏంటంటేనండి, దేవగురువైనటువంటి బృహస్పతి ధనస్థానంలో సంచరిస్తాడు. అంటే 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి పొదుపు చేయగలుగుతారు. ఆర్థిక పరంగా మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. సంభాషణ అనేది బాగుంటుంది. 23వ తారీఖు ముందు వరకు కూడా మృదువైన సంభాషణ ఉంటుంది. గతంలో మీరు చేసినటువంటి పెట్టుబడుల ద్వారా కానీ, లేదా మీకు వచ్చినటువంటి వంశపారంపర్య ఆస్తుల ద్వారా కానీ ఆదాయం లభించే అవకాశాలు ఉంటాయండి. 23వ తారీఖు తర్వాత మాత్రం వృషభ రాశి వారికి మోకాలు నొప్పులు రావటం కానీ, బోన్ ఇష్యూస్ రావటం కానీ, నడిచేటప్పుడు కానీ, లేదా శారీరకంగా ఏ పనులు చేస్తున్నా, ఎక్సర్సైజ్ చేస్తున్నా ప్రమాదవశాత్తు కింద పడి గాయాలు అవటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫిబ్రవరి 23వ తారీఖు తర్వాత మాత్రం వృషభ రాశి జాతకులు ఒక కోపం విషయంలోనూ, రెండవది శారీరక గాయాలు అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీ శరీరంలో వేడి అనేది పెరిగే అవకాశాలు ఉంటాయండి. కుటుంబ పరంగా మీకు కాస్త డిటాచ్మెంట్గా అనిపించినప్పటికీ కూడా, అంటే 4వ ఇంట్లో కేతు ఉన్నాడు కాబట్టి తెలియని అసంతృప్తి అనేది మీలో ఉంటుంది. అలాగే తల్లిగారి ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న ఆందోళన ఉండవచ్చు. లేదా మీకు వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా ఉండేటువంటి ఒత్తిడిని తీసుకువచ్చి ఇంట్లో వారిపైన చూపించే అవకాశాలు ఉంటాయి. కేతు 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కుటుంబ వాతావరణం అనేది ప్రశాంతంగా కొనసాగటానికి, అంటే పెద్ద ఇష్యూస్ అయితే ఉండవండి. కాకపోతే మీలో అసంతృప్తి ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే నేను ఎంత చేస్తున్నా నా కుటుంబ సభ్యులు నా గురించి పట్టించుకోవట్లేదనో, అంటే మీలో మీరు ఆలోచనలు చేసుకుంటారు. నిజానికి అక్కడ ఏమీ ప్రాబ్లం ఉండదు. లేదా బయట ఉండేటువంటి ప్రాబ్లమ్స్ని తీసుకొచ్చి మీరే మీ కుటుంబ సభ్యులపైన చూపించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కుటుంబ వాతావరణం అనేది ప్రశాంతంగా ఉండటానికి
గణపతిని ఆరాధన చేయండి. విద్యాపరంగా చూసుకున్నట్లయితే కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అయితే మీ మాట తీరు అనేది మెరుగుపడుతుందండి. ఫిబ్రవరి 23వ తారీఖు ముందు వరకు కూడా వృషభ రాశిలో జన్మించి ఎవరైతే చదువుకుంటున్నారో విద్యార్థులు, వారి యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. బుధుడు 10వ ఇంట్లో ఉన్నాడు, రాహు 10వ ఇంట్లో ఉన్నాడు. అలాగే ఫిబ్రవరి 13వ తారీఖు తర్వాత కూడా సూర్య భగవానుడు కూడా 10వ ఇంట్లోకి వస్తాడు. సూర్యుడు ఎప్పుడైతే వృత్తి స్థానంలోకి వస్తాడో విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలతలు అనేవి పెరుగుతాయండి. మన జాతకంలో సూర్యుడు ప్రభుత్వ ఉద్యోగాన్ని సూచిస్తాడు. అటువంటి సూర్యుడు గనక వృత్తి స్థానంలో అడుగు పెట్టినట్లయితే 10వ ఇంట్లోకి ఫిబ్రవరి 13వ తారీఖున వస్తాడు. కాబట్టి గవర్నమెంట్ నుంచి మీకే పనులు అవ్వాల్సి ఉన్నా అవి జరిగే అవకాశాలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే బుధుడు, బుద్ధి కారకుడైనటువంటి బుధుడు, కమ్యూనికేషన్కి కారకుడైనటువంటి బుధుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల విద్యార్థులలో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మెరుగుపడతాయి. కేవలం విద్యార్థులకే కాదండి, ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా వర్తిస్తుంది. కానీ కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతింటుంది. దానికి గల కారణం కేతు 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి. వృషభ రాశిలో జన్మించి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారు ఈ మాసంలో ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి సూర్యోదయ సమయంలో రాగి చెంబులో సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించండి. వ్యాపార పరంగా కూడా ఈ మాసంలో అనుకూలంగా ఉంటుందండి వృషభ రాశి వారికి. అయితే 23వ తారీఖు తర్వాత మాత్రం కస్టమర్స్తో కాస్త అగ్రెసివ్గా బిహేవ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే కోపం అనేది మీలో పెరిగే అవకాశాలు, మీ కోపం వల్ల ఎదుటివారు నొచ్చుకునే అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులైతే కస్టమర్స్తో కోపంగా బిహేవ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగం చేస్తున్న వారైతే వారి సహ ఉద్యోగులతోనూ పై అధికారులతోనూ శాంతంగా చర్చించే ప్రయత్నాలు చేయాలి. మెయిన్గా ఈ మాసంలో నెగిటివ్ పాయింట్ అదేనండి. ఇప్పటి వరకు ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీకు ఎటువంటి పేరు ప్రతిష్టలు అయితే ఉన్నాయో 23వ తారీఖు తర్వాత అంగారక యోగ కారణం వల్ల మీలో కోపం అనేది పెరిగి, అగ్రెసివ్నెస్ అనేది పెరిగి మీ ప్రతిష్ట కాస్త దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి మీ నోటి మాట వల్లే. కాబట్టి జాగ్రత్తగా తీసుకోవాలి. ధనపరంగా అయితే బాగానే ఉంటుందండి. మెయిన్గా గురుగ్రహం ధనస్థానంలో ఉన్నాడు, శనేమో లాభస్థానంలో ఉన్నాడు. ఈ 2 గ్రహాలు కూడా మీకు డబ్బు పరంగా అనుకూలిస్తున్నాయి కాబట్టి పొదుపు చేస్తారు. అయితే కేతు 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కుటుంబ పరంగా చిన్న మానసిక అశాంతి ఉండవచ్చు. కానీ మెయిన్గా ఈ మాసంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి విద్యార్థులకు, మెరుగైన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అంటే కొత్త బాధ్యతలను చేపట్టడం కానీ, సడన్గా మంచి ఆపర్చునిటీస్ అనేవి రావటం కానీ, గతంలో మీరు పడినటువంటి కష్టానికి ఈ సమయంలో గుర్తింపు రావటం కానీ, మీరు ఏ రంగంలో పనిచేస్తున్నా విశేషమైనటువంటి గుర్తింపు లభించడం జరగవచ్చు. కాబట్టి ఈ పంచగ్రహ కూటమి అందుకు మీకు అనుకూలమేనండి. కాకపోతే రాహువు కేతువుల యొక్క ప్రభావం వల్ల, పైగా 10వ ఇంట్లో కలుస్తున్నారు కాబట్టి అగ్రెసివ్నెస్ అనేది తగ్గించుకోవాలి, మెయిన్గా మీరు పని చేస్తున్న చోట. శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుత సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9573058625.